ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్ష చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోరారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీలను వర్గీకరణ చేసి విభజించి పాలించు అన్న సూక్తితో దేశంలో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి 2004లో ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. 1950లో అప్పటి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం 15% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలు కల్పించారని, ప్రభుత్వం నిర్దిష్టమైన సమాచారం లేకుండా రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాట సమితి నాయకులు పాండ్రంగి వెంకటరమణ, పాండ్రంగి శ్రీనివాసరావు, దేబార్కి రామప్పుడు, పీర్బండి జయహింద్ కుమార్, ఎద్దు గంగాధర్ బాబు, గుడివాడ శ్రీనివాసరావు, రేజెంటి రామకృష్ణ, కెల్లా భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున మేము మాట్లాడడం జరుగుతుంది. మొన్న ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఉపవర్గీకరణ చేయవచ్చు అని పేర్కొన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మేము సుప్రీంకోర్టు తీర్పుగా భావించడం లేదు, నరేంద్ర మోడీ తీర్పుగా మేము భావిస్తున్నాం. నరేంద్ర మోడీ వచ్చి గత 10 ఏళ్లలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని మేము భావిస్తున్నాం. ఇక రాష్ట్రాలకు వస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ అత్యంత వేగంగా మేము ఈ వర్గీకరణ అంశాన్ని అమలు జరుపుతామని చెప్పేసి విర్రవీగుతున్నారు. మీ దగ్గర ఏ డేటా ఉందని చెప్పేసి మీరు అమలు జరుపుతారు. అలాగే 1931లో కులాల వారీగా జనగణన జరిగి నేటి వరకు కులాల వారీగా జనగణన జరగలేదు. అయినప్పటికీ కూడా మీరు వర్గీకరణ చేస్తామని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ క్వాంటిఫైబుల్, డిమాన్స్ట్రబుల్, ఎంపిరికల్ డేటా ఉంటే మాత్రమే చేయండి అని చెప్తే మీ దగ్గర ఏ డేటా లేకుండా మీరు మేము వర్గీకరణ చేస్తామని ముందుకు వస్తున్నారు. పైగా రాష్ట్రం 2 ముక్కలయ్యింది. ఏ రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో ఏ కులానికి సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది, ఈ వివరాలు ఏమీ లేకుండా మీకు అంత అత్యుత్సాహం ఎందుకు? మీరే కనుక ఈ పందాన్ని అవలంబిస్తే మీకు రాజకీయ సన్యాసం తప్పదని చెప్పేసి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మీ అంతు చూస్తారని చెప్పేసి, మీకు కనువిప్పు జరిపిస్తామని చెప్పేసి మీరు జాగ్రత్తగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే కలెక్టర్ గారిని కలిసి మా తాలూకా గ్రీవెన్స్ని ఆయనకి మేము సమర్పించడం జరిగింది.